యోగశక్తిని ప్రదర్శించడానికి స్వామి రామ చాలామంది అమెరికా డాక్టర్లను తీసుకొని వచ్చారు. ఆయన యోగ సమాధిలోకి ప్రవేశించినప్పుడు డాక్టర్లు ఆయన శరీరానికి ఆధునిక వ్యాధి నిర్ధారణ పరికరాలను తగిలించారు. ఆయన ప్రదర్శించిన అద్భుతాలు అనేకం. ఎడమ చేతి మీద ఒక స్థానంలో ఆయన ఉష్ణోగ్రతను ఒక 10 డిగ్రీలు పెంచగలిగారు. 50 సెకండ్లలో నిమిషానికి 74 ఉన్న హృదయ స్పందనను 52కు తగ్గించగలిగారు. స్వామి రామ నా మనసు మీద చెరగని ముద్ర వేశారు. ఆశీర్వదించమని అడిగినప్పుడు ఆయన గంభీర స్వరంతో, సాధు సాంగత్యంలో జీవించడం నీ ఆధ్యాత్మిక జీవితానికి పునాది. ఋషుల ఆశీర్వాదాలు నీ మార్గంలో ఉన్న ఆటంకాల నుండి నిన్ను దాటివేస్తాయి అని అన్నారు. నా బాల్యంలో నా స్నేహితుడు ఒకసారి నాతో ఇలా అన్నాడు, రిచి, నీకు ఒక రహస్యం చూపిస్తాను. చూపుడు వేలు పెదాలపై పెట్టుకొని తను గుసగుసలాడాడు. ఎవరికీ చెప్పనని నాకు మాట ఇస్తావు కదూ? తను అలమారా ఎక్కి పైన ఉన్న తాళం చెవి తీశాడు. ఒక పెద్ద చెక్క బీరువా తెరచి నాకు ఎన్నో దుంతలు ఉన్న పుస్తకాలు చూపించాడు. త్వరగా ఒక్కటి చూడు అని చిరునవ్వుతో అన్నాడు. ఒక పుస్తకం తెరిచాడు. ఆ పుస్తకం నిండా నగ్నంగా ఉన్న అమ్మాయిల బొమ్మలు ఉన్నాయి. నా శరీరం భయంతో గడ్డకట్టింది. అది నాకు చూడరాదనిపించింది. బాగుంది కదూ అని డేనీ అడిగాడు. ఏం చెప్పాలో తెలియక పుస్తకం మూసి తిరిగి బీరువాలో పెట్టాను. టేబుల్ సొరుగులో ఏముందో చూడు అని తెరిచాడు. అక్కడ 2 పిస్టల్స్, హ్యాండ్ గ్రెనేడ్లు ఉన్నాయి. మా నాన్న తుపాకీని ఎప్పుడు గుళ్ళతో నింపి ఉంచుతాడు. ఆ గ్రెనేడ్లు నిజమైనవి తెలుసా అని నా చేతికి ఆ గ్రెనేడ్లు అందించాడు. చల్లటి బరువైన ఆ లోహాన్ని పట్టుకున్నప్పుడు నేను వణికాను. నా భయం దాచుకోవడానికి ఆ మారణాయుధాన్ని తిరిగి సొరుగులో జాగ్రత్తగా పెట్టాను. బీరువా లోపల అల్మారా తలుపు తెరిచి లోపల ఉన్న ఫోటో ఫ్రేమ్ను చూపించాడు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి నా కళ్ళలోకి భయంకరంగా చూస్తున్నాడు. అతడు అడాల్ఫ్ హిట్లర్. నాజీల స్వస్తిక్ ముద్రలు ఆ ఫోటోకు 2 వైపులా వేలాడుతున్నాయి. దాని కింద ఉన్న కత్తి పిడి మీద స్వస్తిక్ ముద్రించబడి ఉంది. నా హృదయం భయంతో కంపించింది. దారుణమైన చిత్రాల జ్ఞాపకాలు నా మదిలో మెదులుతున్నాయి. నాజీలు మా బంధువులను ఎలా చంపారో మా ఇంట్లో పెద్దలు మాట్లాడుతూ ఉంటే నేను చాలాసార్లు విన్నాను. మా తాతగారు తన కుటుంబంతో లిటువేనియాలో ఉండేవారు. నాజీలు 1941లో లిటువేనియాను స్వాధీనపరుచుకున్న తరువాత మా తాతగారి కుటుంబం గురించి మాకు సమాచారం లేదు. 1917లో మధ్య భారతంలో జన్మించిన మహేష్ యోగి అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి భౌతిక శాస్త్రంలో పట్టభద్రులయ్యారు. మహేష్ యోగి యొక్క గురువుగారు మహేష్ యోగితో ఇలా అన్నారు, నీకు నేర్పిన దానిలో గృహస్థు కూడా సులభంగా ఆచరించే జ్ఞానం ఉంది. కాకపోతే శతాబ్దాలుగా ఆ జ్ఞానం తప్పుదారి పట్టి మరుగున పడింది. దేశ సంచారానికయ్యే డబ్బు ఖర్చు గురించి ఆలోచించవద్దు, చింతించవద్దు. ఒంటరి వాడినని భయపడవద్దు. దేని గురించి ఆతృత చెందకు. పని చేయడం ప్రారంభించు. ప్రతిదీ దానంతట అదే నడిచి వస్తుంది. మహేష్ యోగి ఆశ్రమంలో అందరూ నన్ను ప్రేమపూర్వకంగా చూసుకున్నారు. మరి నేనెందుకు వదిలిపెట్టి వచ్చాను? నన్ను నేను తర్వాత నెలలో పదే పదే ఇదే ప్రశ్న వేసుకున్నాను. నేను ఒక గురువు శరణు పొందేలోగా వేరువేరు మార్గాల నుండి గురువుల నుండి జ్ఞానం సంపాదించడం అన్నది నా కోరిక అని ఒక నిర్ణయానికి వచ్చాను. ఒక మార్గానికి, ఒక గురువుకు నా జీవితం అంకితం చేద్దామన్న నమ్మకం వచ్చే వరకు నేను ఒక సంచార యాత్రికునిగానే ఉండిపోవాలని అనుకుంటున్నాను. ఆధ్యాత్మిక తపన అనే నిప్పురవ్వ నా చిన్నతనంలో రగిలింది. ఫ్లోరెన్స్లోని చర్చిలో ప్రార్థిస్తున్నప్పుడు అది చిన్న మంటగా మారింది. క్రియేట్ ద్వీపంలో ధ్యానిస్తున్నప్పుడు ఆ మంట జ్వాలగా మారింది. మధ్య తూర్పు ఆసియాలో నేను ఎదుర్కొన్న పరీక్షలు ఆ మంటకు ఆజ్యం పోశాయి.
సాధు సాంగత్యంలో హిమాలయాల్లో సంచరిస్తున్నప్పుడు ఆ పవిత్రాగ్ని ఇప్పుడు నాలో చాలా తీవ్రంగా చెలరేగుతుంది. నా జీవితాన్ని ఈ ధ్యేయానికి అంకితం చేసి భగవంతుని దయ కోసం ప్రార్థించాను. ప్రతి మతంలోనూ ప్రజలు శాస్త్రాలను వారి స్థాయికి తగినట్టు అర్థం చేసుకొని కొన్ని ఆచారాలను పాటిస్తారు. మత సారాన్ని పాటించాలి అనుకునే వారికి నిస్వార్థ సేవ, భగవద్ధ్యానం ఉత్తమమైన మార్గం. నాయనా రిచార్డ్, పాపాలు తగ్గించుకుని ఉన్నత స్థాయిలో భౌతిక సుఖాలు కోరేవారు పుణ్యాన్ని పెంచుకోవడం మంచిది. రిచార్డ్, అమ్మ ముందు ఇచ్చే బలులు చూసి ఆశ్చర్యపోకు. ఇహలోక వాంఛలు విపరీతంగా ఉన్నవారికి నీవు చూసిన బలి మాదిరి అనేక రకాల ఆచారాలు వాడుకలో ఉన్నాయి. కరుణామయి కాళికాదేవి ప్రకృతి అధిష్టాన దేవత. ఆమెను వేరువేరు జాతుల ప్రజలు వేరువేరు విధాలుగా పూజిస్తారు. గుడిలో వారు ఎన్ని రకాల బలులిచ్చినా ఆమె మాత్రం శాకాహారి. వేదాలు కల్పవృక్షం లాంటివి. ప్రతి ఒక్కరి కోరిక తీరే మార్గం అందులో మనకు కనిపిస్తుంది. మదర్ తెరిసా ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఒక సందర్భంలో ఆమె నా వైపు తిరిగి, నీవు వినయంగా ఉంటే పొగడ్త కానీ అవమానం కానీ ఏదీ నిన్ను అంటదు. ఎందుకంటే నువ్వు ఎవరో నీకు తెలుసు కాబట్టి భగవంతుడే మన సాక్షి. నీవు శాయాశక్తులా ప్రయత్నించినప్పుడు ఓటమి లభిస్తే దిగులు చెందకు. ఆమె మాటలు నా హృదయంలోకి చొచ్చుకుపోయాయి. శ్రీల ప్రభుపాద ఉపన్యాసం చేస్తూ ఉండగా నా హృదయంలో ఒక స్వరం వినిపించింది, ఆయనే నీ గురువని. కానీ నా మనసు దానికి అంగీకరించలేదు. ఈ విషయమై నా మనసుకు నా హృదయానికి మధ్య యుద్ధం చెలరేగింది. చాలామంది గురువులను, సాధువులను నేను గతంలో కలిశాను, భవిష్యత్తులో కలుస్తాను. నేను తొందరపడకూడదు. ఇది నా జీవితంలో అతి ముఖ్యమైన విషయం. ఒక మార్గానికి, ఒక గురువుకు కట్టుబడే ముందు నేను ఖచ్చితంగా ఉండాలి. శ్రీల ప్రభుపాద జ్ఞానానికి, కరుణకు నేను తబ్బిబ్బై ముంబాయి విడిచి వెళ్లే ముందు కృష్ణ పుస్తకం కొనాలనుకున్నాను. కానీ నా దగ్గర తగినంత డబ్బులు లేవు. అందువల్ల డబ్బులు బిచ్చమెత్తుకోవడానికి ముంబాయి వీధులను ఆశ్రయించాను. సిగ్గు వల్ల మంచి బిచ్చగాడిని కాలేకపోయాను. ఆయన శిష్యుడు ఒకరు, ఈ కుర్రవాడు మీ పుస్తకాలను కొనాలని తపన పడుతున్నాడు, ధనానికై వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్నాడు అని చెప్పగా శ్రీల ప్రభుపాదుల వారు అది విని ఎంతగా కదిలిపోయారంటే ఆయన తన స్వహస్తాలతో ఒక ప్రతిని తీసి ఇచ్చారు. ఆయన కళ్ళు కరుణారస ప్రవాహాలయ్యాయి. నా తల నిమిరి మెల్లగా ఇలా అన్నారు, చాలా సంతోషం, చాలా కృతజ్ఞుణ్ణి బాబు. యజమాని ఎటువంటి దుస్తులు ధరించినప్పటికీ కుక్క అతన్ని గుర్తుపట్టగలదు. యజమాని కాషాయం ధరించినా, లేదా సూటు టై ధరించినా, లేదా నగ్నంగా ఉన్న కుక్క ఎప్పుడూ తనను గుర్తించగలదు. అదేవిధంగా మన ప్రియతమ యజమాని అయిన భగవంతుడు వేరే మతానికి చెందిన దుస్తులు ధరించి వచ్చినప్పుడు మనం గుర్తించలేకపోతే మనం కుక్క కంటే కూడా హీనం. నేను వెతుకుతున్నది నాకు లభ్యమవ్వాలి అంటే నేను నిజాయితీగా, నిరాసక్తంగా ఉండాలని నాకు క్రమంగా అర్థమయ్యింది.